పూర్వకర్మ లేదా? అందుకని ఇవన్నీ చేయలేదు కాదు. ఒక్క పాయింట్ చెబుతాను, దీన్ని బట్టి నువ్వు ఇంకా తాడు వేలాడేసి రెడీగా ఉన్నావు. ఏది ఊరు వేసుకున్నా మాననా, రెండో నా చేతిలోనే ఉన్నాయి కదా అంటున్నావు. నేను ఒక సమాధానం చెబుతాను, అది విని నువ్వు వేసుకోదలుచుకుంటే వేసుకో, మానవలుచుకుంటే మానవులు. వాడు ఊరేసుకుంటానంటే వీడేం చేస్తాడు? ఏంటో చెబుతున్నాడు చివరికి, ధర్మస్య కర్మణస్యేతరస్య, ధర్మం చేత పుణ్యం దెబ్బతింటుంది. అంటే అధర్మం చేస్తే పుణ్యం ఆగిపోతుంది, ధర్మం చేస్తే పాపం ఆగిపోతుంది. రైతే ఈ రెండు ఉన్నాయి కాబట్టి రెండు సమాన బలం అని నువ్వు అంటున్నావు. కానీ ధర్మాచరణం వల్ల పుణ్యం ఆచరించినటువంటి వాడికి పుణ్యమే జయించిందని చెప్పాలి కదా. అధర్మాచరణం వల్ల పాపం వచ్చినటువంటి వాడికి పాపమే జయించిందని చెప్పాలి. ఈ పాపమే జయించిందని చెప్పినటువంటి వాడికి ఈ పుణ్యమే జయించిందని చెప్పినటువంటి వాడికి ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టి ఫోటోలు తీయించండి అన్నాడు. నేను నాకు పుట్టినటువంటి దుర్బుద్ధి చేత నేను పుణ్యం చేయటం మానేశాను అన్నవాడిని ఫోటో తీయండి. అది చేస్తున్న పని మానేసి బ్రష్ పట్టుకోవాలి. నాకు కలిగినటువంటి బుద్ధి వల్ల నేను పాపం చేయటం మానేశాను అన్నవాడిని తీసుకొచ్చి ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టి ఫోటోలు తీస్తే ఆ మొదటివాడి మొహం అమావాస్యలో ఉంటుంది, రెండో వాడి మొహం పౌర్ణమిలో ఉంటుంది. ఏం చేతంటే దెబ్బ తగిలితే ఎవరు ఎదుగుతుంది? తనకే కదా అన్నాడు. అంచేత ఇంకోహోడు అడగడానికి నువ్వు కావాలంటే చేసి చూడండి. అలా పెడితే సాగుకు పెడితే కానీ లంచనాలకు రాదు. ధృతరాష్ట్రుడు వీడు ఏం పెట్టాడు? పాపం చేసి చేస్తున్న సత్కర్మ మానేసేటువంటి వాళ్ళు, సత్కర్మ ఆచరించిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, సమాన బలమే కదా అన్నారు. బలం సమానం అని నువ్వు అనుకుంటే అనుకోవచ్చు. దానివల్ల వచ్చినటువంటి ఫలితం అనుభవిస్తున్న వాళ్ళని, ఈ దీనివల్ల వచ్చిన ఫలితం అనుభవిస్తున్న వాళ్ళని మొన్న చెప్పాను. నెలకు 1000 రూపాయలు జీతం ఇచ్చేటువంటి వాడు ఏడాది అయ్యేటప్పటికి 1200 రూపాయలు అప్పులో పడ్డాడు. వాడికి 3 రోజులు ఇంకేమన్నా చెబుతాను అని ఇక్కడ కూర్చొని ఉన్నాడు. వాడి గురించి 2 రూపాయలు చెప్పడానికి వాడికి ఉద్యోగంలో చేరేటప్పటికి అప్పు లేదు కదా. వాళ్ళ నాయనగారు రైలు ఖర్చులు కూడా తీసుకొచ్చి సకాలాలు కూడా గుర్తించి రూమ్ అద్దె మొట్టమొదటి నెల అద్దె కూడా ఇచ్చి నేను ఉద్యోగంలో చేస్తాను. ఏది నెలకి 1000 రూపాయలు ఉద్యోగం. ఈ 4 రోజులు ఖర్చు పెట్టుకున్నాడు. ఖర్చులో 1000 రూపాయలు పెట్టి కూడా వెళ్ళాడు. నెల అయ్యేటప్పటికి 100 రూపాయలకి అప్పు అయింది. 1000 రూపాయలు ఉద్యోగం జీతం వచ్చింది. అంటే ఎంత వచ్చినట్లు? 900 వచ్చినట్లు. 2 నెలలు అయ్యేటప్పటికి ఇంకో 100 రూపాయలు అంటే 200 అప్పు అయింది. అంటే 1000 మైనస్ 200, 1000 మైనస్ 300, 1000 9 మాసాలు అయ్యి 10వ మాసం వచ్చేటప్పటికి రుణాసురుడనే కొడుకు గర్భంలోకి పుట్టాడు. ఏమైంది అప్పుడు? 1,000 రూపాయలు అప్పును 1,000 రూపాయలు జీతం. అంటే పంతులు గారికి ఏమిటి మిగిలింది? మోక్షం మిగిలింది. నిర్గుణ పరబ్రహ్మం వీడికి ఏం కర్మఫలం లేదు అంటున్నాడు. కుక్కలే ఆ ఉద్యోగం చేయటం అనే కర్మ ఒకటి మిగిలింది. కానీ మన ఫలం ఏమంటారు? నిష్కామ కర్మ ఏదో అంటుంది బలవంతా. ఇంకో 2 నెలలు పూర్తి అయ్యేటప్పుడు ఉద్యోగంలో చేరినటువంటి రోజు ఏది జాబ్ డే అంటారు, మ్యారేజ్ డే అంటారు చూడండి. అంటే పెళ్లి చేసుకున్నాం కానీ జనం పెట్టడం. అలాగే ఉద్యోగానికి జనం పెట్టారు. తగ్గినం వస్తే 12 అయ్యేటప్పుడు 1,200 రూపాయలు అప్పును 1,000 రూపాయలు జీతం. అంటే జీతం డౌన్ అయింది, అప్పు అయింది. వీడికి పరిహారం ఏమన్నా ఉందా? కానికి పోయిస్తే అంటే అది కూడా కొనడానికి డబ్బులు కావాలి. అంటే పెద్దవాళ్ళు ఎవరన్నా వచ్చి వీడికి వచ్చినటువంటి జీతంలో 100 రూపాయలు బ్యాంకులో వేయించి ముట్టుకుంటే చంపుతానని చెప్పి ఈ అప్పుల సంగతి నేను చూస్తానని వాళ్ళతో మాట్లాడుతూ వచ్చి పెట్టి వీడికి 900 రూపాయలు నాకు ఇస్తూ మళ్ళీ అప్పు చేయకుండా ఎవరైనా ఉంచగలిగితే అంత బలవంతంగా చేసినా కానీ ఎన్నాళ్ళు పడుతుంది అన్నాడు? కనీసం 12 నెలలు మళ్ళీ పడుతుంది కదా, మళ్ళీ సంవత్సరం కదా. అంటే వచ్చేటువంటి ఉద్యోగం వచ్చినటువంటి తగ్గిన నాటికి సరిపోతుంది వీడికి. అది కూడా అయితే అయిన తర్వాత వాడి మొహం ఫోటో తీయండి. ఆ 2వ సంవత్సరం 1,200 రూపాయలు అప్పయినప్పుడు ఫోటో తీయండి. నేను కాదు ఎవరికి అప్పక్కర్లేదా మొహం అలా అంటున్నాను. ఉద్యోగం చేసుకుంటూ 1000 రూపాయలు ఉద్యోగం అక్కడ ఉన్నప్పుడు వదిలేసి ఇంకో ఊరు వెళ్ళిపోదామని అనిపించడం ఇది. ఆ 1,200 రూపాయలు అప్పు ఉన్నప్పుడు అప్పుడు మొహం ఫోటో తీస్తే అమావాస్య మొహం ఉంటుంది. వాడి చేత ఏదన్నా సరే ఒక జీవిత సందేశం ఇక్కడ రాసి చర్మ సందేశం వెళ్ళిపో అంటే ఉద్యోగం మానేసి వెళ్ళిపోదలుచుకున్నాను అని రాష్ట్రం పెడతాడు. మళ్ళీ 12 మాసాలు అయిన తర్వాత అప్పు తీరిన తర్వాత మళ్ళీ వాడి ఫోటో తీస్తే మొహం ఎట్లా ఉంటుంది? కలకల్లాడుతూ పౌర్ణంలా ఉంటుంది. అప్పుడు మళ్ళీ చర్మ సందేశం కాకుండా తొలి పలుకు
తొలిపలికి ఇమ్మంటే వాడు నేను ఉద్యోగం మానేసి వెళ్ళక్కర్లేదు ఇక్కడే చేసుకుంటాను రాస్తాడు. చూసారా? అంటే మనం వెళ్ళిపోతాను ఎందుకన్నాడు, కారణం ఏముంది కాదు, కానీ కారణం అంటే తను తుచ్చుడైపోయి అప్పులు చేశాడు కనుక. ఇప్పుడు ఉంటాను ఎందుకన్నాడు, అప్పులు తీరాయి కనుక. ఓ ధృతరాష్ట్ర మహారాజా అది బలమైందే ఇది బలమైందే అంటే ఆ మొదటిది ధర్మం బలమై అధర్మాన్ని వీడు జయించినప్పుడు మొహన్ నవ్వుతూ కలకలాడుతూ వాడే ఉన్నాడు. అధర్మం బలమై ధర్మాన్ని జయించినప్పుడు ఏడుస్తూ వాడే ఉన్నాడు. కనుక రెండు ఫలితాలు నీకే దక్కుతాయి. కనుక ఈ రెండింటిలో ఏది బలవంతం, దేనికి టెంకాయ కొడతావో నువ్వే చూస్తున్నావు. ఈ చెప్పిన సమాధానంలో ఎవరు చెప్పలేరు ప్రపంచంలో. ఎవడో కనుక సనందన సనత్కుమార సనత్సుజాతులైనటువంటి మహానుభావులు, నారదాది మునీంద్రులు, లేకపోతే శ్రీకృష్ణుడు శ్రీరాముడు వీళ్ళు చెప్పవలసిందే. కానీ పండితులు మొదలైన వాళ్ళు అంటే పుస్తకాలు పెట్టి కొట్టుకునేవాళ్ళు, వాదం పెట్టి కొట్టుకునేవాళ్ళు, చెంబులు పెట్టి కొట్టుకునేవాళ్ళు, బోట్లు పెట్టి కొట్టుకునేవాళ్ళు వీళ్ళు చెప్పగలిగేది. పండితులు చెప్పగలిగేది కాదు. అవతారమూర్తులు, ఋషీంద్రులు, బ్రాహ్మణుడైన మహానుభావులు చెప్పగలిగేది. ఆయన చెప్పాడు సమాధానం సనత్సుజాతులు. ఉభయమే తత్ర ఉపయుజ్యతే ఫలం కర్మస్య కర్మణస్య వితరస్య. రెండింటికి ఫలం ఎలా ఉందో దాన్ని బట్టి నువ్వు ఏది బలీయమో అని చేసుకో. ఒకటి చేసిన వాడు ఏడుస్తూ ఉంటాడు, రెండోది చేసిన వాడు నవ్వుతూ ఉంటాడు. అంటే ఏది చేసిన వాడు నవ్వుతూ ఉంటాడో అది ఎక్కువ బలమైన లెక్క కాదా నీకు? కాకపోతే నీ పద్ధతిని చూసుకో. అవునైతే ఇద్దరం ఒక పద్ధతి చూద్దాం అని ఇంకా కొంచెం వివరణ చేస్తున్నారు. తస్మినిశ్చితోభయం నిత్యం జ్ఞానేన విద్వాన్ ప్రతిహంతి సిద్ధం తదాన్యథా పుణ్యముపైంతి దేహి తథాగతం పాపముపైంతి సిద్ధం. సృష్టిలో బ్రహ్మచేతనే సృష్టికర్త చేతనే వేయబడి ఉన్నది. ధర్మం ఆచరించినతో వచ్చే పుణ్యము, అధర్మం ఆచరించినతో వచ్చే పాపము. ధర్మాచరణం అధర్మాచరణం మనకు కనిపిస్తాయి కానీ పుణ్యం పాపం అనేది కనిపించవు. తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, తీయగా ఉంటుందా, పొలగా ఉంటుందా, పుణ్యంలో పాపం ఎలా ఉంటాయి కనిపించగా తెలియనటువంటి పామరులు ఏమనుకుంటారంటే ఏమిటో పుణ్యం పాపం ఉంటాయని పెద్దవాళ్ళు మనకి భయపెట్టాలని చెప్పారు. అలాంటివి ఉండవు. ఎట్లా ఉంటాయి ఏమి లేదు. ఇక్కడ రోజు సాయంత్రం 1 గంట 2 గంటలు సనత్సుజాతీయం చేస్తున్నాం. అలా కృష్ణాచార్య గారు మంచి విషయాలు చేస్తున్నారు అని మోసపోయిన వాళ్ళు 10 మంది ఉంటారు. మీరు వాళ్ళలో ఎవరు లోపు నాకు పట్టుకుని వాళ్ళ దగ్గర 2-3 వేల రూపాయలు మిగతా వాళ్ళకి చెప్పకు నేను మళ్ళీ ఇంటికి పంపిస్తాను అని పట్టుకెళ్ళాను అనుకోండి, ఎగ్గొట్టేశాను అనుకోండి. ఎలా అలా ఎవరికి చెప్పొద్దు అని పట్టుకెళ్ళిన వాళ్ళు ఎగ్గొట్టేస్తారు. అందులో ఇంకేం సందేహం లేదు. అలా 2-3 దగ్గర చేశాను అనుకోండి. తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన తర్వాత ఈ 2-3 ఒకరితో వాళ్ళు కలుస్తూ కూడా మధ్యలో ఆ కృష్ణాచార్య గారు అంటూ ఉంటారు. ఎందుకంటే బాగుంటుంది కాబట్టి. ఎప్పుడో ఈ 2-3 వాడు అన్ని బాగానే ఉన్నాయి కానీ నాకు చిన్న సందేహం, ఒక పెసర్ గోదావరి జిల్లా అవతల అయితే ఒక పెసర్ సందేహం ఉందండి అంటారు. ఇక్కడ మన వాళ్ళైతే ఒక చిన్న సందేహం ఉంది కృష్ణాచార్య గారి గురించి. ఏంటంటే వాడు మంచివాడే, ఆచార్య గారే, శుభ్రంగా బొట్టు అది కనీసం 3 ఒకటైనా పెడతారు. అది పెట్టడం వాడు అంటున్నాం. ఏదో తినడం భయం ఆచారం కోసం కాదు. తినగోడ తింటే రోగం వస్తాయి. తాగకూడదు, తాగేంత సామర్థ్యం ఉన్నవాడు కాదు, డబ్బులు కాదు తాగేదానికంటే కానీ తాగేంత ఉన్నవాడు కాదు. ఇవన్నీ పెద్దవాడు బాగానే ఉంది కానీ అవి కొన్ని ఎందుకు చేస్తారో తెలియదండి. వారు బహుశా ఏవో కొన్ని ధర్మ సూక్ష్మాలు ఉందో మనకు అర్థం కాదు ఉండొచ్చు అని జాగ్రత్తారు. అంటే నాకు అదే అంటే వాడు ఎవరికి ఓడిస్తారు తగ్గితే కలుగుతున్నారు ముగ్గురు. ఏడాది కొంచెం దూరంగానే మాట్లాడుతున్నారు. కృష్ణాచార్య మహారాజు అప్పుడప్పుడు విశాఖపట్నం నుంచి చెప్తారు, శుభ్రాన్ని వచ్చారు చెప్తారు, నాగేశ్వర గుళ్ళో ఉత్తరిస్తూ చెప్పానా లేక చెప్పాను కూర్చొని ఇవ్వటం తప్పు. మీరు దగ్గర వీళ్ళు ఇంకా దగ్గరికి చేరారు. కేంద్ర వస్తుంది నా దగ్గరలాగా 4,000 రూపాయలు మళ్ళీ పంపిస్తానన్నారు. అంటే వారు ఇద్దామని ఇచ్చేసుకునే బాగానే ఉండేది. వారు మళ్ళీ పంపిస్తానని అనకుండా ఉంటే నాకు వారిని సందేహం వచ్చేది కదా. మళ్ళీ పంపిస్తానన్నారు వారు. అందులో పంపిస్తానని పంపించకుండా ఉండటం వల్ల నేను వారిని గురించి అనుమానిస్తానా లేదా అని శిక్ష పరీక్ష చేయటం ఆధ్యాత్మికమైన ధర్మం ఏదైనా ఉన్నదా?
ఈ ముగ్గురు నలుగురు ఒకరితో మాట్లాడుకున్న తర్వాత వీడింటో వీడి చుట్టాలు వాడి ఇంటో ముగ్గురు కూడా ఇంటో వీళ్ళు చెప్పకుండా ఎలా ఉంటారు అంటే కృష్ణాచార్య గారి ఉపన్యాసాలు మనం విన్నాం అన్ని మంచిగా కానీ ఇది ఒకటి నాకు ఓడబట్టం లేదే ఇంకా బాగా. కానీ ముగ్గురు విన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరు ఇంటో కనీసం సగటున 5గురు కానీ కుటుంబీకులు ఉంటే 15 మంది. ఇందులో ఎవడన్నా కొంచెం నోరు కొంచెం గుర్రం కట్టేయడం చెట్టగానే వాడు ఉన్నాడంటే దారిపోయేటువంటి వాళ్ళందరితో కూడా ఎవరో అపార్థం చేసుకోవడానికి కృష్ణాచార్య గారు చాలా మంచివాడు ఇలా చేశారని ఏమో అనుకోకూడదు నేను అనుకోలేదు చూశాను. ఇలాంటివి జరిగిన తర్వాత ఒక 500 మంది బందర్లో తయారవుతారు. మీకు తెలిసిన వాళ్ళు ఆ తయారయ్యారని తెలిసాక కృష్ణాచార్య బందరు వస్తుంటే మొహం ఫోటో ఏంటి ఎలా ఉంటుందో అంతకు ముందుకు ఏంటి ఎలా ఉంటుందో. కనుక సత్కర్మ ఫలము దుష్కర్మ ఫలం అంటే పుణ్యము పాపం ఉన్నాయో లేదో వాళ్ళ మొహం చూస్తూ తెలుస్తుంది. ఇదే చెప్పట్లేదు. పుణ్యం ఏ రంగులో ఉంటుంది, వీళ్ళ మొహం రంగులోనే ఉంటుంది. పాపం ఏ రంగులో ఉంటుందంటే వాడు చేసిన వాడి మొహం రంగులోనే ఉంటుంది. ఇది ఎక్కడ ఏం ఉండదు. శుభ్రంగా వాడి ఫోటోనే ఉంటే పాపం ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది. వాడి నిమిషాలు ఉంటే పాపానికి నిమిషాలే ఉంటుంది. వాడి బట్టకలు ఉంటే పాపానికి బట్టకలే ఉంటుంది. వాడు ఎలా ఉంటే అలాగే ఉంటుంది. మృత్యు అదే చెప్పాడు కలవడం. అందుకని తస్మింస్థితౌ వాప్యుభయం నిత్యం జ్ఞానేన విద్వాన్ ప్రతిహంతి సిద్ధం. పెద్దవాడు తెలిసిన వాడు ఏం చేస్తున్నాడంటే ధర్మాచరణం పుణ్యం ఉన్నాయని తెలుసుకుంటున్నాడు. పుణ్యం ఎలా ఉంటుందనే ప్రశ్న ఏంటంటే అధర్మాచరణం పాపం ఉన్నాయి అని చెప్పి తెలుసుకుంటున్నాడు. తెలుసుకోండి ఇంకా ఏం తెలుసుకుంటున్నాడు? పుణ్య పాపాలు రెండింట్లో పుణ్యం మంచిది పాపం చెడ్డది అని అనుకుంటాం లేదు. ఆ అయోమయం నుంచి బయటకు వస్తున్నాడు. ఇక్కడ సంపదీశారండి సనస్సు గారు. పుణ్యాన్ని నమ్ముకున్నటువంటి వాడు దుర్బలుడై పాపం ఆచరించిన వాడు ఏ అధోగతికి పోతాడో పుణ్యాన్ని నమ్ముకుని సత్కర్మ ఆచరించిన వాడు కూడా అదే అధోగతికి పోతాడు. ఎందుకని నెలకి 100 రూపాయలు బ్యాంకులో వేసే వాడి చేత ఇందాక చేసిన వాడి చేత వాడు ఇప్పుడిప్పుడే బయటపడదామని ప్రయత్నం చేస్తున్నాడు. పాపం సరే 1100 రూపాయలు చేత కదా. నెలకి 100 రూపాయలు బ్యాంకులో వేస్తే ఏడాది అయ్యేటప్పుడు ఎన్ని పడ్డాయి? 1200 రూపాయలు పడ్డాయి. అప్పుడు వాడికి ఆ బ్యాంకులోంచి మీకు 1200 రూపాయలు ఉన్నాయి అని చెప్పి వాడి చేతికి ఆ బ్యాంకు పుస్తకం ఇచ్చి వాడి పేరు ట్రాన్స్ఫర్ చేయించారు అనుకోండి. ఆ 1200 అబ్బా 1200 రూపాయలు ఉన్నాయి అనుకుంటా. అది పుణ్యం అంటే. దాని మీద ఆధారపడి తాను భార్య పిల్లలు అందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా గుడ్డలు వెళ్ళి కొనుక్కుని బెదవాడు వెళ్ళి అక్కడ సినిమాలు చూసి ఏ క్లాస్ హోటల్లో దిగి ఒక రోజైనా గడకపోతే ఎట్లా గడిపి ఇంటికి తిరిగి వచ్చారనుకోండి. వస్తే 1200 రూపాయలు కూడా అయిపోయింది. ఇంటికి వచ్చేటప్పటికి బందర్లో కాలు పెట్టేటప్పటికి మళ్ళీ ఏ స్థితిలో ఉన్నారు? పుణ్యే మత్స్యలోకం సంవత్సరం 12 నెలల కింద ఏ స్థితిలో ఉన్నాడో 12 గంటల్లో మళ్ళీ ఆ స్థితికి రాగలడు. కనుక ఈ పుణ్యాన్ని నమ్ముకున్నటువంటి వాడు కుక్కతో నమ్ముకుని గోదావరి విషయంతో విడిపెట్టాడు. మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది కాబట్టి మంచి పనులు చేసేవాడు ఎన్నాళ్ళు చేస్తాడండి? 10 మందికి ఏదో మందులు ఇస్తున్నారు కృష్ణాచార్య ఊరికే ఎన్నాళ్ళు ఇస్తారు? ఎందుకంటే ఆ మందులు ఇస్తున్నట్టుగా ఎవరన్నా ఫోటో తీస్తారేమో అని నేను అనుకుని చాలా రోజులు తీశారా మందులు ఇచ్చారు. ఫోటో పేపర్లో వేస్తారేమో ఎవరు తీయను లేదు పేపర్లో వేయను లేదు అనుకోండి. ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయ్యేటప్పటికి వీళ్ళకి విశ్వాసం లేదు, వీళ్ళకి ఉపకారం ఎందుకు అని అనిపిస్తుంది. ఈ ప్రపంచం ఎవరిని చూసింది చిన్నగా, ఎవరిని రక్షించింది? ఈ ప్రపంచం సమాజం అనేటువంటిది ఎట్లాంటిది అని సమాజం మీద దుమ్మెత్తిపోస్తూ ఉపన్యాసాలు నాటకాలు రాసేటువంటి విప్లవకారులైనటువంటి మేస్తులు దుస్తులు తయారవుతాడంటే ఏంటి? ఈ సంఘం నాకేం చేసింది, ఈ సమాజం నాకేం చేసింది అని అరిచేటువంటి వాళ్ళతో నాటకాలు రాస్తూ ఉంటుంది. కానీ మనం సంఘానికి ఏం చేసాము? బుద్ధి ఉండద్దా గాడిగలే రాసుకునేటట్లు మాట్లాడేటువంటి ఎవరికి వాడు అర్థంలో కూర్చుని ఈ సమాజానికి ఈ సంఘానికి నేను ఏం చేశాను ప్రశ్న రావద్దా 2 కాలంలో పుట్టినప్పుడు. అందుకని ఈయన చెబుతున్నాడు పుణ్యం మీద ఆధారపడ్డటువంటి పుష్టులు ఓ ఏడాదో 10 ఏళ్ళో 15 ఏళ్ళో అయ్యేటప్పటికి ఆ పుణ్యంలో లాభం లేదు కనుక ఈ ప్రపంచం మీద విరుచుకుపడతాడు. తను చేసినటువంటి పుణ్యానికి తను ఎవరో గుర్తించకపోతాడు. నిష్కామ కర్మయోగం అనేటువంటి పెద్ద మార్గంలో వెళ్ళిన వాడు దెబ్బతినడు. కానీ పుణ్యం కోసం సత్కర్మాచరణ చేసిన వాడు సత్కర్మ అనేస్తాడు. ఏదో రోజు దెబ్బతిని పడిపోతాడంటే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి వాడు కూడా విశ్వామిత్రుడు మహర్షి ఆ మేనక నాట్యం చేస్తూ వచ్చేటప్పటికి అవన్నీ ఆశ్రమం చేసిన ఉన్న తర్వాత
ఆ శ్రమ మానేసి వారిద్దరు కాపురం ఉన్నారు. అదే ఆశ్రమం. ఇప్పుడు ఆ తపస్సు చూద్దాన్ని పోయినాయి. ఏది బ్రహ్మను చెబుదామని అన్నాడు కూడా చూడండి. ఈ బ్రాహ్మణ సంగతి ఎవరో చూద్దామని కూర్చున్నట్టు బ్రహ్మ చెబుదాం. సరే ఓ రోజున ఆ మేనకాదేవి ఈ ఇంటికి కాపురానికి వచ్చిన రోజున, కాపురానికి అంటే ఏం లేదు, ఎవరికి దంపతి తంబులాలు ఇచ్చిన స్వర్గం నుంచి వచ్చినారు. ఆ రోజున వేసారట కొబ్బరి మొక్క పెరుగుతుంది. ఒక రోజు నేను కూర్చున్న కొబ్బరి మొక్క మీద రింగులు వస్తాయి, ఏడాదికి ఒకటి చొప్పున పైకి లెక్కెట్టు 10 రింగులు వచ్చినాయి. 10 ఏళ్ళు అయింది మనం తపస్సు మానేసి. అప్పుడు గుర్తొచ్చింది వచ్చి. అప్పుడు మేనకని పిలిచి బాగుంది స్వర్గానికి వెళ్ళాను. ఇప్పుడు క్రిమినల్ కేసు పెడతారు, తాము జైల్లో పెడతారు. ఇచ్చేటంటే నేను తమ తాలూకు గర్భిణి అన్నాడు. హిందువులా అవ్వకూడదు, మీరు ఇంకో మతం పుట్టుకోరు. అంత చికాకు అయిపోతుంది. ఏది పుణ్యం మీద ఆధారపడి తపస్సు చేసేటువంటి వాళ్ళకైతే విశ్వామిత్రుడంత వాడికి దిక్కులేదు ఇంకెవరు యజ్ఞాలు కదా. సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి మహానుభావుడు సునక్షేపుడైనటువంటి వాళ్ళని ప్రాణరక్షణ చేయడం కోసం అని చెప్పి ఆ వరుణుని కూడా సాక్షాత్తు మళ్ళీ పిలిపించినటువంటి వాడు, వాడి చేత వరం ఇప్పించినటువంటి వాడు. త్రిశంకుని పైనుంచి కింద పడకుండా అలాగే కల్పాంతాలు శీర్షాసనంలోనే స్వర్గం అనుభవించేటట్టుగా మధ్యన అట్టి పెట్టినటువంటి వాడు సామాన్యుడు కాడు. వాడికి దిక్కు లేక డబ్బా డావాడైతే అవతలకు పోవాల్సి వచ్చిందంటే అస్మదాలు సామాన్యులు ఎక్కడ ఉంటాం, ఏం అడ్రస్ కూడా ఉండదు. ఇది పుణ్యాన్ని నమ్ముకుని సత్కర్మ ఆచరించినట్లయితే. ఇంకా నేను చెప్పాను, పోతన్ గారి సభలు చేశాం, నన్నయ్య గారి సభలు చేశాం. ఏం చేత ఏం లేదు, ఒక 25 లక్షలు కలెక్ట్ చేస్తే మనకి 20 లక్షలు, నన్నయ్యకి 2 లక్షలు. దానికోసం నన్నయ్య మీద మనం ప్రేమ వచ్చింది, పేటల మీద మనం ప్రేమ వచ్చింది. కానీ లేకపోతే అంతకుముందు ఏదైనా కుటుంబం చెప్పినా నన్నయ్య పోతా స్పెల్లింగ్ కొట్టించండి మనకి చేసిన వాళ్ళకి. అక్కడికి డబ్బులు మిగలలేనటువంటి కోపం చేత కొంతగా కొంతైనా నన్నయ్య విగ్రహం చేయించారు. అందులో కొద్దిగా మిగిలింది. కోపడికి మీకు తెలుసున్నా అలా మాట్లాడుతున్నా, సభలో ఉంటుంది చెబుతున్నా నాకు తెలుసు. అక్షరాల అకౌంట్స్ కూడా చెబుతాను, ఎవరెవరి దగ్గర ఎంత ఉంటుందో కూడా చెబుతాను. లేకపోతే చెప్పం ప్లాట్ఫారం మీద. కానీ నన్నయ్య మీద ప్రేమతో ఎవరు చేస్తారండి ఈ రోజుల్లో? నా కుటుంబం మీద ప్రేమతో నన్నయ్య గారిని మార్కెట్లో పెట్టి ఎద్దు నమ్ముకున్నట్టు అమ్ముకుంటున్నాం. అంతకంటే ఎన్నో పొలిటికల్ మీటింగ్స్ ఆఫ్ లిటరరీ సెలవు అంటారు. సక్సెస్ పుణ్యం మీద నమ్మకం అంటే ఇది. ఆ మార్గను కమిషన్ వస్తూ ఉంటారు, ఇక్కడ వెనకేసుకుంటాం, అది పుణ్యం ఉంటాయి. ఆ బుద్ధి ఉన్న వాడు పుణ్యం మీద నమ్మకం ఉంటే సత్యం ఆచరిస్తాడు. అది లేనటువంటి వాడు ఏం చేస్తారు? పుణ్యం ఉపయోగించి వేసి వాడు ఈ ద్వంద్వాన్ని నశింపజేస్తాడు ముందు. ఈ పాపం పుణ్యం అనే రెండు కూడాను ఆ దస్తావేజుల కలిపి అగ్గిపొల తీసి ముట్టించండి అంటాడు ముందు. అయ్యో అందులో కేసుకు సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి కదండి, అందుకే ముట్టించా ఉన్నాము, మళ్ళీ కోర్టుకు వెళ్ళడానికి వీలు లేకుండా. ఇల్లు సరిహద్దులు మన ఇంటి దగ్గర ఉన్నాయి. దస్తావేజులు పుట్టుకుని మనం కోర్టుకు వెళ్ళాలి. ఇంటి దగ్గర కాదు కదా మనం న్యాయం వచ్చేది. కనుక ఇళ్ల సరిహద్దులు మాతోనే ఉన్నాయి, కానీ దస్తావేజులు కాల్చేయండి. దానికి ప్రాణం వచ్చేవాడు ఎవరైనా ఉన్నట్లయితే నేను చెప్పేది నచ్చుతుంది ఓ ధృతరాష్ట్రుడా, లేకపోతే నువ్వు చెప్పేది నచ్చుతుంది ఓ రాష్ట్రుడా అని చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడు జ్ఞానం కలిగి ఈ శీతోష్ణములు సుఖదుఃఖములు భగవద్గీతలో ఏం చెప్పాడు? ఆగమాపాయనో అనిత్యాహ. శీతోష్ణ సుఖదుఃఖములు ఎట్లాంటివంటే చాలా చలేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఉన్నప్పుడు కాస్త సుఖంగా ఉండాలంటే వెచ్చగా కాఫీ తెచ్చి పెట్టండి, అయితే చెప్తా ఉంటాను. మనసు దగ్గరతో పానీయం తెచ్చి అక్కడ పెట్టండి. ఎట్లా ముట్టుకోవాలండి, సుఖంగా ఉండే కష్టంగా ఉండండి. థర్మామీటర్ వేసి కొలవండి. కాఫీ తెచ్చి ఇచ్చారు, కాస్త సుఖంగా ఉండండి అంటే కాఫీ గ్లాసుని ఎలా పట్టుకుంటారు, చేతులు కొనసాగిపోతూ ఉంటాయి చలికాలంలో. దీని మీద థర్మామీటర్ వేసి కొలవండి. కనుక ఈ టెంపరేచర్ ఉంటే దుఃఖము, ఈ టెంపరేచర్ ఉంటే సుఖము, ఇదంతే కదా అని రాసి సంతకం పెట్టండి. పెట్టారు. కాలం మారిపోయింది, వేసవి కాలం వచ్చింది, ఈ గ్లాసులు మార్చాలి. ఏది ఈ టెంపరేచర్ ఉంటే దుఃఖమును, ఈ టెంపరేచర్ ఉంటే ఎలా బుద్ధి లేదా మాటలు లెక్క లేదనకు. మనమేమో అది దుఃఖం అన్నావు, ఇది సుఖం అన్నావు, ఇలాగేమో ఇది దుఃఖం అది సుఖం అన్నావు. నోట్లో నాలుగు పడలేదా అని అడిగితే మన దగ్గర సమాధానం లేదు. అలాంటివి ఆగమాపాయ అంటే ఏంటి? సుఖం దుఃఖం అనే లేబుల్స్ దీని నుంచి దాని నుంచి దాని నుంచి దీని నుంచి మారుతూ ఉంటాయి. ఓ సీసాలో మధ్యగానే ఓ సీసాలో చారు పోచారనుకోండి, దానికి దీనికి మధ్యగా కాగితం అంటించారు, దాని మీద చారం అంటించారు. కొంతసేపు అది ఎవరు చూడకుండా అది మార్చారు లేబుల్స్.
అంటే మధ్య మీద చేరని చేర మీద మధ్య మీద చేస్తుంటుంది. అలా ఉంది. మనం చెప్పే సుఖం దుఃఖం అనేటువంటి సత్యం కనుక వాటిని లెక్క చేయకూడదు. వాటి దెబ్బతనకలా ఉండాలంటే ఒకటే ఫస్ట్ క్లాస్ అయినటువంటి రహస్యం ఆచరించన్నాడు కృష్ణుడు. చెప్పబోయే అంటే శాంతి సత్వ భారత వాటిని సహించడమే అన్నాడు. ఇది నువ్వు చెప్పడం వాడు పెద్ద రహస్యం చెప్పాడు అని అనుకుంటూ ఉంటే ఇది నువ్వు చెప్పడానికి మాకు ఎవరన్నా పెద్దవాళ్ళు ఎవరిని అడిగిన చోట నన్ను అడిగిన సహించవలసిందే అని. సహించక వస్తున్నాం ఏడుస్తున్నా సహించుకున్నా సరిగా ఉంటే ఎక్కువగా ఉంటే సరిగా ఉంది దేవత దిక్కుమాలి సరిగా ఉంది దిక్కుమాలి సరిగా ఉంది సతాయించడం. ఎండాకాలంలో ఒక్కగా ఉండి గాలి వేయకపోతే చెట్టు కదలటం లేదు గాలి వేయటం లేదు అని అనుకో. నువ్వు చెప్పేదే ఉంది అంటే కృష్ణుడు ఉద్దేశం ఏంటంటే ఇంకో మార్గం లేదు ఆయన. వీటిని బాగుంది అనుకునే పని ఇంకో పైలోకంలో మనస్సు మీకు ఉన్నట్లయితే తర్వాత బాగుపడటానికి అవకాశం ఉంది. వీటిని గురించి నువ్వు రొచ్చపడుతూ ఉంటే బాగుపడటానికి ఏం అవకాశం లేదని చెప్పాడు కృష్ణుడు. అంతేగాని నువ్వు సాధించడానికి వేరేదని మాత్రం తెలుసుకో అని చెప్పాడు. అది వాడు చెప్పింది. నువ్వు కాదు, నేను కాదు, అవతారమూర్తి కాదు, వాడు గ్రాండ్ ఫాదర్ కాదు, ఎవరైనా సరే ఎండగా ఉంటున్నట్ట కాలు గారికి కృష్ణాచార్యకి చంద్రబాబుకి అలాగే పెద్దవారికి అంటే ఎవరికి గాంధీ గారికి ఎవరికైనా కాదు గారికి దేవదేవ వాళ్ళ కుమారుడు శ్రీకృష్ణుడికి కాదు గారు సత్సాయి బాబా వారికి కాదు గారు ఎవరికైనా అంటే ఎందుకని అది కాళ్ళు భౌతికం కనుక వాడంతా వాడా కాదా దాన్ని బట్టి కాదు. కాళ్ళు భౌతికములు ఆధ్యాత్మిక కాళ్ళు ఉంటే అది కాదు. అందుకని సత్యంగా తెలుసుకో, విషయంగా తెలుసుకో, పొరపాటు పడకు, మొహమాట పడకు, చేతనైతే నేను చెప్పినటువంటిది తెలుసుకో. పాప పుణ్యాలు ఆ రెండింటికి లాభం లేదని ఫలితం లేదని గ్రహించేసి పుణ్యం వస్తుంది నీకు నేను ఉద్ధరించేది మాత్రం అది కాదు తెలుసుకో. బ్యాంకులో నిలవ ఉన్నటువంటి 1200 రూపాయలు లాంటిది అది నువ్వు ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగిస్తుంది. కానీ 1200 రూపాయలు బ్యాంకులో ఉన్నాయి కాబట్టి నువ్వు ఉద్ధరింపబడతావు అనేది అబద్ధం. నీ చేతికి అందకుండా వాడెవడో బ్యాంకులో వేసిన కాబట్టి 1200 రూపాయలు అయింది. కానీ ఏడాది మొత్తానికి అది నీ చేతికి ఇస్తే ఏమైంది, ఇప్పుడు ఏమవుతుంది ఇస్తే పుణ్యం గతి కూడా అంతే. కానీ వాటి మీద డోంట్ ప్లేస్ అని కాన్ఫిడెన్స్ అవ్వండి. పుణ్యం పాపం అంటే పాపం నీ కొంప తీసేది లేదు. నివసంలో మారుతుంది నీ ప్రవర్తన మారితే. పుణ్యం నేను ఉద్ధరించేది లేదు. నివసంలో పాడైపోతుంది ప్రవర్తన మారితే. పాపం కానీ పుణ్యం కానీ. అందుకని సదా అన్యథా పుణ్యం ఉపయోగించి ఇంకొక విధంగా పుణ్యాన్ని చూస్తున్నాడు. అందరూ మనమందరం చూసినట్టు కాకుండా వాడు తథా గతం పాపముపైతి సిద్ధం. వాడు ద్వంద్వాల్ని నశింపజేసి పుణ్యాన్ని సద్వినియోగపరుచుకుని పాపాన్ని స్ఖలనం చేసుకుంటున్నాడు. వాడికి 1200 రూపాయలు వాడికి దగ్గర ఉన్నప్పుడు వాడు ఏం చేశాడు, ఇంకో ఆయన ఏదైతే కొడుకులు ఇద్దరు ఉంటే పిలిచేట వ్యాపారస్తుడు పిలిచి ఎంతవరకు పనికి వస్తారో చూద్దాం, తర్వాత ఉత్తరోత్తర అని వాడికి ఒక 10,000 రూపాయలు వీడికి ఒక 10,000 రూపాయలు ఇచ్చేట సంవత్సరాది. మళ్ళీ వచ్చే సంవత్సరాది లెక్క చెప్పండి నాన్నలు అన్నట్టు. ఆ మొదటి వాడు ఏం చేశాడు, సంవత్సరం అయ్యేటప్పటికి 5,000 రూపాయలు తీసుకొచ్చి తండ్రి దగ్గర అక్కడ పెట్టారు. నాన్నగారు ఇంకో ఏడాది మీరు నాకేమీ ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే ఈ ఏడాదికి 5,000 రూపాయలు సరిపోయింది నాకు, నా కుటుంబానికి, నా తాగుడికి మొదలైన వాటికి చేత పెట్టండి. ఇలాగే ఇంకో ఏడాదికి సరిపోతాయి కనుక ఈ ఏడాది మీరేమి ఇవ్వక్కర్లేదు. అంటే ఏడాదికి 5,000 రూపాయలు వాడికి ఇవ్వాలి. కొడుకుని వీడికి పుట్టినందుకు గాను, వీడి ఏమి అనుగ్రహం చూపినందుకు గాను. ఈ మొదటి వాడు రెండవ వాడు ఉన్నాడు ఇంకో కొడుకు, వాడేం చేశాక 5,000 రూపాయలు తీసుకొచ్చి తండ్రి గారికి ఇచ్చాడు. ఏమిటంటే కింద సంవత్సరం తమరు ఇచ్చినటువంటి 10,000 రూపాయల్లో నేను నా కుటుంబాన్ని ఖర్చు మొదటి 2 నెలలు ఉండేందుకోసం అని చెప్పి 2,000 రూపాయలు తీసి వేరే వేశాను. మిగిలిన 8,000 రూపాయల్లో 4,000 రూపాయలు పెట్టి చిన్న వ్యాపారం చేశాను. అది మెల్లిగా వృద్ధి పొంది ఈ 10,000 రూపాయలు కాక ఇంకొక 5,000 రూపాయలు లాభం వచ్చింది కనుక మీరు నాకు ఇచ్చిన 10,000లో ఒక 5,000 తమకు ఇచ్చేసేస్తున్నాను, వచ్చే సంవత్సరం ఇంకో 5,000 ఇచ్చేస్తాను. ఆ వ్యాపారం మాత్రం వర్ధులతో ఉండేట్టు ఆశీర్వచనం చేయండి హృదయంతో. ఏమండి ఏమిటి వాళ్ళిద్దరికి తేడా అంటే ఇలాంటి అకౌంట్లో వాళ్ళు ఎవరో చెప్పాలి. నాకు తెలుగు మాస్టర్ చెబితే ఏమో తెలియదు, కానీ వాళ్ళు చేసేది ఏం లేదు. ఇద్దరు ఒకలాగే ఉంటారు. వాడికి తలకాయ ఒకటే, వీడికి తలకాయ ఒకటే, వాడికి చేతులు రెండే, వీడికి చేతులు రెండే, ఎంత ఒకటే. అశ్విన్వంత కర్ణవంత సహాయ రూపాయలు మూడు ఒకటిగానే ఉంటుంది. మంచివాడు చెడ్డవాడు కూడా. ఆ మొదటి వాడికి ఎప్పుడు తింటూ ఉంటాను సోర్స్ కావాలి. అంటే ఎదుటి వాళ్ళ మీద సోర్స్ అంటే పుళ్ళల్లోనే కొడుతూ ఉంటారు.
ఈ రెండో వాడు రిసోర్స్ ఉంది వీడి దగ్గర, వాడి బ్రెయిన్ వేరు వీడి బ్రెయిన్ వేరు, వాడి టెక్స్చర్ వేరు వీడి టెక్స్చర్ వేరు. అంటే ఈ రెండో వాడు సృష్టికర్త, మొదటి వాడు పండుకోకు అయిపోయింది. అదే 10,000 కూడా వాడికి ఇస్తాడు, అదే 10,000 వాడికే ఇస్తాడు. వీడు బుర్రలో పనిచేసి సృష్టి చేసింది, వాడి బుర్రలో చేసింది గొలుసు తినేసింది. ఈ గొలుసు తింటానికి వాడు స్పీడ్ కట్టి 5,000 రూపాయలు సరిపోయింది కనుక ఇంకో ఏడాది సరిపోతుంది, మీరు ఇచ్చింది మీరు తింటాను కనుక అది చెబుతున్నాడు ఇక్కడ. పుణ్యాన్ని ఎలా ఉపయోగించాలంటే రెండో వాడు ఉపయోగించినట్టు ఉపయోగించాలి. 10,000 రూపాయలు చేతిలో, ఏదో 1,200 రూపాయలు చేతిలో ఉన్నాయిట అంటే మళ్ళీ దాన్ని 1,200 రూపాయలు వీడికి చేసి పెట్టేటువంటి పరిస్థితిలో పెట్టాలి. అందుకని కోపడకుండా ఎవరు కష్టపెట్టుకోకుండా ముఖ్య చేత సంప్రదాయ సిద్ధంగా మనకు వచ్చినటువంటి వైశ్యులు కానీ, మార్వాడీలు కానీ, పారసీలు కానీ వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటే ధర్మకార్యాల కోసం దండేదో తీసి పక్కన పెడుతూ ఉంటే దానివల్ల కలిగినటువంటి బ్రహ్మాండమైనటువంటి నిర్మాణాలు, సత్కార్యాలు, మహాకార్యాలు తప్ప నాబోటి బ్రాహ్మణులు కృష్ణాచార్యులు, రామశాస్త్రులు, సుబ్బారావు వీళ్ళు ఎంత వ్యాపారం చేసి ఎంత వ్యవహారం చెప్పి భగవద్గీత చెప్పి అవి చేసి ఇది చేసినా చెట్టు కింద కూర్చు చెప్పాల్సిందే. వీడు ఎవరైనా గుడి కట్టిస్తున్నామంటే 50,000 ఇవ్వడానికి వీడి దగ్గర ఏముండదు. విద్యత పుణ్యాన్ని పాపాన్ని అక్కడ పెట్టేసేసి చేయవలసినటువంటి పని చేయటం అనేటువంటి ఒక నిశ్చలత్వం రావాలి మనిషికి, అది రావాల్సింది. అందుకని ఇది చెబుతున్నాడు. పుణ్యపాపాలు రెండింటినీ భస్మం చేసి ద్వంద్వాలు చేసి ద్వంద్వాలని అతీతుడు కావాలని చెప్పారు కనుక పుణ్యపాపాలు కూడా ద్వంద్వములని తెలుసుకో. పుణ్యకర్మాచరిస్తున్నాం, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం చేస్తున్నాం, వారికి టెంకాయలు కొడుతున్నాం, వారికి తమలపాకులతో పూజ చేస్తున్నాం. సెలవు చేయడానికి ఎవరికి సెలవు చేయడానికి ఆంజనేయ వారికి ఇంకా పాపం వేరు చేసింది. కోపంగా ఉంది కదా, లంక రైలు వచ్చేటికి మంచి టెంపరేచర్ వచ్చింది ఆయనకి, ఆ నిప్పులో తిరిగి వచ్చాడు కదా, అందుకని గ్లోరైన్ వేయాల్సి వచ్చిందన్న. తిరిగి బాగా ఆయన తిరిగి ఉంది కానీ తమలపాకులు పెట్టి చేయమన్నాడు. చేసి మానేశాడు. ఇంకేటంటే పలకడం లేదన్నాడు. వ్యాపారంలో కలిసి రాలేదు కనుక ఎవరికి సెలవు చేయడానికి పెట్టాడు ఆయనకి కాదు, వీడికి. తనకి బిజినెస్ సెలవు చేయడం కోసం అని చెప్పి ఆంజనేయ స్వామి మీద ఆ చల్లని రామపాకులు వేస్తున్నాడు. ఆయన కలిస్తుంది రా అన్నా కానీ వెళ్తున్నా 7 ఏళ్ళు అలా తిరిగి ఆంజనేయ స్వామి గుడికి ప్రదక్షిణ. ఏమిటమ్మా అని అడిగితే ఒక్కో మాట ప్రదక్షిణ చేసి ఇలా అనుకుంటూ ఉంటాను. అంటే సంతానం ఆంజనేయ స్వామి గుడి ప్రదక్షిణ చేస్తే సంతానం కలుగుతుందని చెప్పారు ఎవరో. ఒక్కో మాట ప్రదక్షిణ చేసి చేతో గర్భం తగులుకుంటూ ఉంటాం. జనాలు చేస్తున్నావు తల్లి అంటే 7 సంవత్సరాల నుంచి స్వామి కరుణించలేదంటే కరుణించలేదు. ఆయనే బ్రహ్మచారి, ఆయనే కరుణిస్తారు. అప్పుడు ఆంజనేయ స్వామి మీద ఉపాసన చేసి ఆయన ఒంటికాల మీద ఉంచుకుని చెయ్యి జపం చేసేది ఏం కావాలి రానంత కల్లోకి వచ్చేది. ఇంతటి భాగ్యానికి నాకు ఒక్క పూట జపం చేస్తే కల్లోకి వచ్చావు. 7 సంవత్సరాల నుంచి ప్రదక్షిణ చేస్తుంది